గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హలో గైస్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ నందు. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఢిల్లీలో తీగలాగితే కవిత డొంక కదిలినట్టు ఇప్పుడు కవిత డొంక కదిలితే ఏపీ డొంక కదిలింది అంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత ఉందంటారు? అంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఉభయ రాష్ట్రాలకి ముడి పెట్టుకుని ఉన్న అంశమే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ తెలంగాణ ఇదిగా హోటల్ ఐటీసీ కోహినూర్ వేదిక జరిగిందని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఢిల్లీలో ఈ లిక్కర్ పాలసీ వీళ్ళకి అనుబంధంగా వీళ్ళకి లబ్ధి చేకూరే విధంగా వచ్చిందనేది ఆరోపణ మొదటి నుంచి కూడా. శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి గారు అల్లుడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నాడు, రాజ్యసభ సభ్యుడు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఈ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు గొంగోలు నుంచి. ఇక్కడ చూడండి, రాజకీయాలతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి ముడిపెట్టుకునే అంశమే. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకొని ఉంది మెడకి. ఎందుకంటే బుచ్చిబాబు గారు కావచ్చు, రామన్పల్లి కావచ్చు, సుకేష్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్రూవల్గా మారారు. మారే క్రమంలో కవిత యొక్క పాత్ర ఏంటనేది ఈడీ వచ్చింది కాబట్టి ఈ రోజున అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంటారు. బెయిల్ కావాలన్నారు, 2 దఫాలుగా ప్రయత్నం చేసినా కానీ హ్యూమానిటరీ గ్రౌండ్స్లో కూడా బెయిల్ ఇలా 26th వరకు బెయిల్ వచ్చే అవకాశాలు కనపట్ల. మీరన్నట్టు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ కవిత గారు ఇక్కడ లిక్కర్ పాలసీ ఢిల్లీలో అనుకూలంగా కేజ్రీవాల్తో కలిసి ఏ విధంగా చేసింది, దీనికి ప్రభుత్వ ఆదాయం ఏ విధంగా 600 కోట్ల నుంచి 1000 కోట్లు గండిపడింది, దానివల్ల లబ్ధి కోరింది కేజ్రీవాల్కి. 33% షేర్స్లో బెనిఫిట్ పొందింది కవిత గారు. అయితే 100 కోట్లు క్యాంపెయిన్కి, గోవా పంజాబ్ క్యాంపెయిన్కి వీళ్ళు కేజ్రీవాల్ గారు ఆ పార్టీ ఉపయోగించుకుంది అనేది ఆరోపణ. అవును, అంటే 100 కోట్ల లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ నడుపుతుంటే ఇటు ఏపీ ఒక 1000 కోట్ల వరకు ఈ లిక్కర్ స్కామ్ బయటపడుతుంది అని అంటున్నారు. అంటే దీంట్లో వాస్తవం ఎంత ఉంది అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మద్యం ఏర్లై పారుతుంది అనేది సాక్షాత్తు పురంధేశ్వరి గారే బీజేపీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. భూమ్ తర్వాత క్యాపిటల్ అని, తర్వాత ప్రెసిడెన్షియల్ మెడల్ అని, రకరకాల గోల్డ్ మెడల్, పవర్ స్టార్ స్టేటస్ అని, స్పెషల్ స్టాటస్, ఈ రకరకాల ఏంటంటే లోకల్ బ్రాండ్స్తో జనాన్ని కల్తీ మద్యం చోటన వాళ్ళని ఆరోగ్యాన్ని పరంగా పెట్టి మద్యంతో వ్యాపారం చేస్తున్నారు అనేది ఆరోపణ. సాక్షాత్తు పురంధేశ్వరి గారు ఆరోపించారు. ఇకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ వ్యాపారం చేయాలన్నా చిన్న బడ్డీ దుకాణాల్లో కూడా ఏటీఎం, అదే పేటిఎం ద్వారా గూగుల్ పే చేస్తుంటారు. కానీ ఇక్కడ డబ్బు ఇస్తేనే తప్పితే మద్యం ఇవ్వట్లా. దీని మాటన ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి 30,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ కోసం దాచిపెట్టారనేది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఆరోపించాడు. అంటే రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఇవన్నీ మీరు అన్నట్టు లోకల్ బ్రాండ్స్ తీసుకొచ్చి జనం ప్రాణాలని సైతం పనంగా పెట్టి మద్యపానం సంపూర్ణంగా నిషేధిస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఏర్లై పారుతుందంటే సాక్షాత్ దుకాణాలకు వెళ్ళి పురంధేశ్వరి గారు ఆ మద్యం ఈ మెడల్స్ అన్ని కూడా పగలగొట్టి దీని మీద వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాల వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేసింది. ఇవన్నీ కూడా మనం చూడాలా. అంటే ఇక్కడ ఉన్న స్కామ్ అనేది ఇక్కడ ఎవరున్నారు పాత్ర, ఇటు బుచ్చిబాబు పాత్ర ఏంది, రామన్పల్లి ఏంది, సుకేష్ ఏంటి, కవిత గారి పాత్ర ఏందని ఈడీ గారు చూపించి ఈడీ వాళ్ళకున్న ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని మళ్ళా చేసేసి రికవరీ చేసేసి వాళ్ళకున్న ఆధారాలను బట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వటం, కవిత తర్వాత వాళ్ళు విచారించడం, వాళ్ళకి బెయిల్ నిన్న కూడా కేజ్రీవాల్ గారు బెయిల్ ప్రయత్నం చేశాడు కానీ ఇవ్వలేదు. 26 వరకు వచ్చే పరిస్థితి ఏం కనపడుతుందా. ఇకపోతే తీగలాగితే డొంక కదిలినట్టుగా శరత్ చంద్రారెడ్డి ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. ప్రముఖ డ్రగ్ కంపెనీకి ఓనర్స్ వీళ్ళు ఫార్మాస్యూటికల్లో. అటువంటి శరత్ చంద్రారెడ్డి అప్రూవల్గా మారాడు. వాళ్ళ మామగారు ఇప్పుడు ఎవరున్నారు, వాళ్ళ బ్రదర్ని వాళ్ళ ఇంటి అల్లుడిగా చేశారు విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తాడు నెల్లూరు. ఒక రకంగా ఎలక్షన్లో రేపు దెబ్బే ఇవన్నీ ఆరోపణలే. ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు రుజువు చేయలేకపోయినా ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఈడీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కవిత గారికి ఇప్పుడు ఎలక్షన్ ముందు కదిలించాల బీజేపీ వాళ్ళు. కానీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కాదు ముఖ్యం. అక్కడ వాళ్ళకున్న ఆధారాలు బట్టి ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లో ఇప్పుడిప్పుడు జరగకపోయినా ఎలక్షన్ తర్వాత అయినా ఆరోపణలు ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ రాజకీయాల్లో పెద్ద పాత్ర ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు వైసీపీని వదిలిపెట్టి ఇప్పుడు టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. వీళ్ళు పోటీ చేసినంత మాత్రాన నేరం నుంచి శిక్ష నుంచి తప్పించుకుంటారంటే అది కుదిరే పని కాదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఈ రోజు కాకపోయినా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈడీ ఎవరిని దీంట్లో గనక పాత్ర ఒకవేళ ఉంటే గనక ఎవరిని వదిలిపెట్టరు. రాజకీయాలు ఎంత స్థానంలో ఉన్నా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే తిహార్ జైల్లో 1 ఇయర్ పైన ఉన్నాడండి.
తర్వాత లల్లూ ప్రసాద్ యాదవ్ను పంపించారు, జార్ఖండ్ సీఎంని పంపించారు, చివరికి కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్ని అవినీతి కేసులో ఇరుక్కుపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? కాబట్టి ముఖ్యమంత్రులకే ఇది ఉండదు. కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఈ మద్యం స్కాండల్లో ఎవరున్నా కానీ చట్టం ప్రకారం వాళ్ళ ఈడీ ఆధారాలు దొరికితే కనుక డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి బ్రాండ్స్ అమ్మి ఒక పక్కన ప్రజల ఆరోగ్యం మీరు అన్నట్టు అనారోగ్యం పాలవుతున్నారు, అండ్ వైసీపీ నేతలు ఇవన్నీ చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారనే చెప్పుకోవచ్చా మనం? అంతే కదా, వీళ్ళు ఆరోపిస్తున్న ప్రకారం పురంధేశ్వరి గారు ఆరోపించిన, పవన్ కళ్యాణ్ ఆరోపించిన, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆరోపించిన, మిగతా అయితే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఆరోపించినా మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పి ఎందుకు మద్యాన్ని వ్యాపారం చేశావు? ఈ మద్యం చోటున డబ్బు సేకరించి ఎలక్షన్కి ఉపయోగించుకోబోతున్నాం. ఆ మద్యం కూడా ఏమన్నా మంచి మద్యం ఇస్తున్నాం అంటే నకిలీ మద్యం ఇచ్చి ప్రాణాలు సైతం వందల మంది చనిపోతున్నారు అనేది కూడా ఇది ప్రధానమైన ఆరోపణ. రోజా గారు ఒక వ్యాఖ్యలు చేశారంటే కామన్ పీపుల్ తాగుతున్నారు కాబట్టి వాటి రేట్లు కూడా పెంచుతున్నాము అని. పెంచడం కంటే నిషేధించడం మంచిది కదా? డెఫినెట్గా నిషేధించాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు దోబగుంట అని నెల్లూరులో మద్య నిషేధం సాక్షిగా ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వెళ్ళే క్రమంలో ఈ రాజకీయ ఒత్తిడి వల్ల అక్కడ ఆగిపోతున్నారు. ఈయన సంపూర్ణ దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని అధికారంలో వచ్చాడు. మరి విధించాడంటే మద్యం ఎక్కువగా ఇంకా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. మద్యం నకిలీ మందులు మీరు అన్నట్టు ఎప్పుడూ చూడండి మెడల్స్, ప్రెసిడెన్షియల్ మెడల్, కరోనా అనేది ఒకటి మెడల్ వచ్చింది, తర్వాత భూమ్ భూమ్ అని ఒకటి వచ్చింది, రకరకాల స్పెషల్ స్టేటస్ అనేది ఒకటి వచ్చింది, రకరకాలు వచ్చినాయి. ఈ బ్రాండ్లు ఎప్పుడు చూడాల. ఈ గతంలో టీడీపీ ఇచ్చింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు, మాకు సంబంధం లేదు మీరు తీసుకొచ్చారని వీళ్ళు అంటారు. ఏదైనా కానీ సామాన్య మానవుడు ఆ మద్యానికి బానిసైన వ్యక్తులు ఈ కల్తీ మధ్య దాటి వాళ్ళకి దీర్ఘకాల సమస్యలతో ప్రాణాలు సైతం పరంగా పెట్టాల్సిన పరిస్థితే కదా. దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటాయి. తప్పు చేసేవారిని రెక్టిఫై చేసుకోవాల్సిన, ఎందుకంటే ప్రభుత్వ పథకాల ద్వారా మేము బటన్ నొక్కి పథకాలు ఇస్తున్నప్పుడు అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత దేని వల్ల వస్తుందో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అది చూసుకోకపోతే కనుక ఆ సమయం వచ్చినప్పుడు మీరన్నట్టు తీగలాగితే డొంక కదిలినట్టుగా అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా చట్టం దృష్టిలో సమానలే. ఈరోజు కాకపోయినా రేపైనా ఈ నేరంలో పాత్ర పోషించిన వాళ్ళు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంటే కామన్ పీపుల్ జీవితాలు నాశనం చేసి ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళకి ఏవో పవర్స్ ఉన్నాయని చెప్పి ఇలాంటి బిజినెస్లు చేసి వాళ్ళు ఇంత డబ్బు సంపాదించుకోవడం, అసలు ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది అని? డెఫినెట్గా శిక్ష అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అండి. లా దృష్టిలో ఎవరైనా చట్టం దృష్టిలో సమానలే. వాళ్ళకి కావాల్సింది ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఎవరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అధికారం ఆయా సంస్థలు నిఘా వర్గాలకు ఉంటాయి. అది సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మీకు ఇప్పుడు సిఐడి మీ చేతిలో ఉంటుంది అధికార పక్షం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963 ప్రకారం ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళకి ఎవరైనా ఆధారాలు దొరికితే చాలు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్, తర్వాత కస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళ దృష్టిలో వాళ్ళకి వచ్చిన ఆధారాలు దొరికినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా శిక్షించాల్సిందే. ఇంకొకరు తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా మేము అధికారంలో ఉంది కదా మేము చెప్పిందే నడవాలి అనుకోవటం అది పొరపాటు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఆధారాల ప్రకారం ఆ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఆ ఎవిడెన్స్ నిరూపించగలిగితే రేపు కోర్టులో వీళ్ళు శిక్ష పడే కూడా అవకాశం కూడా ఉన్నదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.